Hi students, I am V. Jyoti, lecturer in MPHW Female from Government Junior College, Vemlavada. In MPHW Female group, paper 1, midwifery subject. In that subject, human reproductive system is the first unit. In that first unit, today, part 2, I am going to deal the topic. Already part 1, I discussed. In part 2, we see the menstrual cycle. Menstrual cycle means the changes occurs in the endometrium in the uterus. This cycle starts with the help of hormones and pituitary gland. The endometrium will receive the fertilized ovum. If the ovum not fertilized, the endometrium shed out like blood from the blood vessels. This all process is known as menstrual cycle. మెన్స్ట్రల్ సైకిల్ అనగా ఋతుచక్రము, బహిష్టు చక్రం అని కూడా చెప్పవచ్చు. బహిష్టు చక్రము అనగా మనము సింపుల్గా చెప్పాలంటే గర్భాశయం లోపల ఉన్న ఎండోమెట్రియం యొక్క పొరయందు జరిగే మార్పులని చెప్పవచ్చు. ఈ ఋతుచక్రం అనేది మనకు స్త్రీ అందు హార్మోన్లు మరియు పిట్యూటరీ గ్రంథి ప్రభావం వలన ఈ ఋతుచక్రం అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఎండోమెట్రియం పొర ఫలదీకరణ చెందిన అండాన్ని తీసుకుంటుంది. ఒకవేళ అండం ఫలదీకరణ చెందకున్నా కూడా ఎండోమెట్రియం పొర అనేది అండాన్ని స్వీకరించి ఎండోమెట్రియం పొర మరియు ఫలదీకరణ చెందని అండము రెండూ కూడా విచ్ఛిన్నమై భగం ద్వారా రక్తస్రావం రూపంలో బయటికి రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియనంతా కలిపి కూడా మనము ఋతుచక్రం అని చెప్పవచ్చు. దిస్ సైకిల్ అక్కర్స్ ఇన్ ఫోర్ phases. First one is the regenerative phase, that is 5 to 7 days. Second one is the proliferative phase, that is from 10 to 18 days. Third one is the secretory phase, that is from 19 to 28 days. Fourth one is the menstrual phase, that is from the 1 to 4 days. ఈ ఋతుచక్రం అనేది మనకు 4 దశల్లో జరుగుతుంది. మొదటిది రీజనరేటివ్ దశ, ఇది 5 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. రెండవది ప్రాలిఫరేటివ్ దశ, ఇది 10 నుంచి 18 రోజుల సమయం తీసుకుంటుంది. మూడవది సెక్రటరీ దశ, ఇది 19 నుంచి 28 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. నాలుగవది మెన్స్ట్రువల్ దశ, ఇది 1 నుండి 4 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. So first we'll see the regenerative phase. This starts after the completion of menstrual phase. It stands for 2 to 3 days. In this phase, the endometrial layer is reformed again. Regenerative phase. రీజనరేటివ్ అనగానే ఇందులో మనకు అర్థమవుతుంది జనరేషన్ అనగా ఉత్పత్తి, రీజనరేషన్ అనగా మరలా ఉత్పత్తి అవ్వడం. అనగా ఇందులో మనకి ఎండోమెట్రియం పొర ఏదైతే విచ్ఛిన్నమై భగం ద్వారా బయటికి వెళ్ళిపోయిందో తిరిగి మళ్ళీ ఆ ఎండోమెట్రియం పొర అనేది గర్భాశయం యందు తయారవ్వడం అనేది జరుగుతుంది. ఈ తయారవ్వడం అనేది ఈ రీజనరేటివ్ దశ యందు తయారవుతుంది. ఎండోమెట్రియం పొర తిరిగి తయారవ్వడమే కాకుండా ఈ దశ అనేది మనకు 2 నుంచి 3 రోజుల సమయాన్ని తీసుకుంటుంది ఎండోమెట్రియం పొర తయారు కావడానికి. అదేవిధంగా ఇది మనకు మెన్స్ట్రల్ ఫేజ్ అనగా లాస్ట్ దశ ఏదైతే మెన్స్ట్రల్ దశ ఉందో ఆ దశ తర్వాత మొదట జరిగే దశ ఇది. ఇదంతా ఒక సైకిల్ మాదిరిగా తిరిగే చక్రం వంటిది కాబట్టి మెన్స్ట్రల్ దశ అనేది 4వ దశ, తర్వాత మొదటి దశ మళ్ళీ తిరిగి రీజనరేటివ్ దశ అనేది మొదలవుతుంది. Second one, the proliferative phase. This phase starts after the regenerative phase and remains till the ovulation process occurs. In this phase, the Graafian follicles will develop and comes to the surface of the ovary, then penetrates the ovary, expel from, that is known as ovulation. Proliferative దశ రెండవది. ఈ దశ యందు మనకు ఈ దశ అనేది రీజనరేటివ్ దశ తర్వాత జరుగుతుంది. ఇది రీజనరేటివ్ దశ తర్వాత నుండి మొదలుకొని ఓవులేషన్ అనగా అండం విడుదలయ్యేంత వరకు ఈ దశ అనేది కొనసాగుతుంది. ఈ దశ యందు గ్రాఫియన్ ఫాలికల్ అనగా అండకణాలు ఏవైతే స్త్రీ యొక్క పుట్టుక ద్వారా అండాశయంలో 1,00,000 అండకణాలు అనేటివి తన అండాశయంలో ఉంటావో అవి ప్యూబర్టీ స్టేజ్ యందు అనగా పుష్పవతి అయినప్పటి నుంచి మొదలుకొని మెనోపాజ్ దశ వరకు ఈ అండకణాలు అనేటివి ప్రతి నెల బహిష్టు చక్రం యందు విడుదలవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ అండకణాలు అభివృద్ధి చెంది అండాశయం యొక్క ఉపరితల భాగానికి వచ్చి అండాశయం యొక్క ఉపరితల భాగం ద్వారా దాన్ని విడదీసుకొని బయటికి విడుదలవ్వడం అనేది జరుగుతుంది. ఈ బయటికి అండం విడుదలవ్వడాన్ని మనం ఓవులేషన్ అని అంటాము, అనగా అండోత్పత్తి. The follicle which is coming out, the remaining fluid is called as corpus luteum.
This corpus luteum is in yellow color. After ovulation, if the ovum is fertilized with the sperm, then the progesterone hormone secretes from the corpus luteum to develop the zygote and to continue the pregnancy. If the ovum not fertilized with the sperm, then the corpus luteum disintegrates and the estrogen hormone releases. This phase stands for 10 to 18 days, means 9 days. అనగా మనకి గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే స్త్రీ పుట్టుకతోటి అండాశయంలో మొదలై వస్తుందో ఆ అండకణం అనేది చిన్న దశ నుండి మొదలుకొని ప్రైమరీ దశ అనగా ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, ప్రీమాడియల్ ఫాలికల్గా అభివృద్ధి చెంది తర్వాత దాని యందు పసుపు రంగు వర్ణక పదార్థమైన కార్పస్ లుటియంని అనే ద్రవాన్ని ఏర్పరచుకొని అభివృద్ధి చెందిన అండకణం అనేది అండాశయం యొక్క ఉపరితల భాగానికి వచ్చి అండాశయం నుండి బయటికి విడుదలవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అండకణం బయటికి వచ్చిన తర్వాత మిగిలిన ద్రవం ఏదైతే పసుపు రంగు వర్ణక పదార్థం ఉంటుందో దాన్ని మనం కార్పస్ లుటియం అని అంటాము. ఈ కార్పస్ లుటియము ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడైతే అండకణము అండాశయం నుంచి విడుదలై బయటికి వస్తుందో ఈ అండకణం తిరిగి అండనాళాల్లో ఉన్న ఫింబ్రియన్స్, చేతివేళ్ళ మాదిరిగా ఉన్న గరాటు వంటి ఆకారం లాంటి ఫింబ్రియన్స్ ద్వారా అండనాళం యొక్క యాంపుల్లా వద్దకు చేరుకుంటుంది. ఈ యాంపుల్లా వద్దకు చేరుకోగానే అండకణాన్ని శుక్రకణం కలిసి ఈ అండకణము మరియు శుక్రకణం కలిసి రెండు కూడా సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఈ సంయుక్త బీజాన్ని ఏర్పరచడాన్ని మనం ఫెర్టిలైజేషన్ అని అంటాము, అంటే ఫలదీకరణ జరిగినట్లు. ఒకవేళ అండకణం గనక ఫలదీకరణ చెందినట్లయితే అండాశయంలో ఉన్న కార్పస్ లుటియం అనే వర్ణక పదార్థం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఏదైతే ఆ సంయుక్త బీజం మనకు ఏర్పడిందో ఆ సంయుక్త బీజం పెరుగుదల అభివృద్ధి చెందడానికి మరియు గర్భవతి కాలాన్ని కొనసాగించడానికి ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మనకి కార్పస్ లుటియం ద్వారా విడుదలై గర్భవతి కాలాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అండకణం గనక శుక్రకణంతో కలవకుండా ఫలదీకరణ గనక చెందనట్లయితే అక్కడ మనకి అండాశయంలో ఉన్న కార్పస్ లుటియం అనే వర్ణక పదార్థం పూర్తిగా క్షీణించిపోయి నశించిపోయి ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో విడుదలవ్వడం అనేది జరుగుతుంది. ఈ దశ యందు ఇవన్నీ మార్పులు జరుగుతవి. ఈ దశ మనకి 10 నుండి 18 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. అనగా మొత్తం 9 రోజుల సమయం ప్రాలిఫరేటివ్ దశ జరుగుతుంది. నెక్స్ట్ విల్ సీ ద థర్డ్ వన్, సెక్రెటరీ ఫేజ్. It stands for 19 to 28 days, means 10 days. This phase is also known as premenstrual phase. In this phase, the endometrial glands increases in size and the endometrium will develop with increased blood supply. In this phase, the endometrium is ready to receive the ovum if fertilized or not fertilized. Secretary ఫేజ్ అనగా సెక్రెటరీ దశ. ఇది 19 నుంచి 28 రోజుల సమయం తీసుకుంటుంది. అనగా మొత్తం 10 రోజుల సమయం ఈ దశ యందు ఉంటుంది. ఈ దశని మనము ప్రీమెన్స్ట్రల్ ఫేజ్ అనగా బహిష్టు ముందు దశ అని చెప్పవచ్చు. అయితే ఈ దశ యందు ఎండోమెట్రియం లోపలి గ్రంథులు అనేవి వాటి యొక్క పరిమాణంలో పెరిగి ఎండోమెట్రియం పొరని అధికంగా అభివృద్ధి చెందించడంతో పాటు ఎండోమెట్రియం పొరకి అధిక రక్త సరఫరా జరిగి ఎండోమెట్రియం అనేది ఒక మెత్తని దిండు వలె తయారవుతుంది. ఈ దిండు వలె తయారయ్యి ఇది ఫలదీకరణ చెందిన అండాన్ని తీసుకుంటుంది. ఒకవేళ అండం ఫలదీకరణ చెందకున్నా కూడా ఎండోమెట్రియం పొర అనేది అండాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. But if the ovum fertilized, the endometrium becomes like bed with increased blood supply for developing the zygote with the help of progesterone hormone. If ovum not fertilized, the endometrium will not be strong because there is releasing of estrogen. So the endometrium shows degenerate changes which are followed by desquamation and bleeding. ఒకవేళ అండం కనుక ఫలదీకరణ చెందినట్లయితే ఎండోమెట్రియం అనేది అధిక రక్త సరఫరా జరిగి ఒక మెత్తని దిండు వలె బెడ్ వలె మారుతుంది. ఈ విధంగా మారడం వలన ఎండోమెట్రియం ఫలదీకరణ చెందిన అండాన్ని అనగా సంయుక్త బీజాన్ని తీసుకొని దానిని అభివృద్ధి పరచడానికి
చాలా కృషి చేయడంతో పాటు ఫలదీకరణ చెందిన అండానికి అధిక రక్త సరఫరాను జరుపుతూ దానికి కావలసిన పోషక పదార్థాలను అందిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విడుదలవ్వడం కారణంగా జరుగుతుంది. అయితే ఒకవేళ అండం గనక ఫలదీకరణ చెందినట్లయితే ఎండోమెట్రియం పొర అనేది బలహీనంగా ఉంటుంది, అంత బలంగా ఉండదు. దానికి కారణం ఏమనగా మనకు అండాశయంలో కార్పస్ లూటియం అనేది నశించిపోయి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ విడుదలవుతుంది కాబట్టి ఎండోమెట్రియం పొర అనేది బలంగా ఉండదు. ఎండోమెట్రియం ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలవుతుందో శరీరంలో అప్పుడు ఎండోమెట్రియం దాని యొక్క పొర యొక్క విచ్ఛిన్నమైన మార్పులు అనేటివి మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ ఎండోమెట్రియం పొర మరియు ఫలదీకరణ చెందని అండం రెండూ కూడా విచ్ఛిన్నమైపోయి రక్తస్రావం రూపంలో భగం ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. Next we'll see the last phase, menstrual phase. In this phase the bleeding comes from the vagina. This phase stands for 1 to 4 days. In this phase endometrium and the ovum shed down like blood. Menstrual phase అనగా బహిష్టు దశ. ఈ దశ యందు భగం నుంచి రక్తస్రావం రావడం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా అందరి స్త్రీలలో జరుగుతుంది. ఇది 1 నుంచి 4 రోజులు లేదా 1 నుంచి 5 రోజులు జరుగుతుంది. ఈ ఎండోమెట్రియం పొర మరియు ఫలదీకరణ చెందని అండం రెండూ కూడా విచ్ఛిన్నమైపోయి రక్తస్రావం రూపంలో భగం ద్వారా బయటికి రావడాన్ని మనము బహిష్టు దశ, మెన్స్ట్రల్ దశ అని చెప్పవచ్చు. ఇదంతా కూడా మెన్స్ట్రల్ సైకిల్ యొక్క ఫేజెస్. ఇదంతా సైకిల్ అని ఎందుకు అంటున్నామంటే ఇది ఒక చక్రం మాదిరిగా ఒకదాని వెంట ఒకటి తిరిగి జరిగే ప్రక్రియ. ఇప్పుడు లాస్ట్ది మెన్స్ట్రల్ దశ అని చెప్పాను. దీని తర్వాత తిరిగి మళ్ళీ మనకు రీజనరేటివ్ దశ వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక సైకిల్, ఒక చక్రం వలె ఎప్పుడూ జరిగే ప్రక్రియ కాబట్టి దీన్ని మెన్స్ట్రల్ సైకిల్ అని అంటాము. ఇది అందరి స్త్రీలలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఒకవేళ ఈ ప్రక్రియ గనక సాధారణంగా జరగనట్లయితే స్త్రీలలో కొన్ని ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించిన సమస్యలు అనేటివి తలెత్తడం అనేది జరుగుతుంది. Classification of menstrual cycle phases. So already I have said the phases. In this figure we can see here the menstruation uterus. In this menstruation you can see endometrium is shedding down from the vagina. Bleeding is coming out from the vagina. Next follicular phase. In this the follicles are from the primary stage, secondary stage, primordial and formation of corpus luteum is occurring in the follicular phase. Next coming to the ovulation. In this ovulation the ovum is releasing from the ovary, see here, and also in the luteal phase this ovum which is fertilized, that is going through the uterine tubes and entering into the endometrial layer. Here we see the dot one egg. So these are all the phases we can see in this figure. ఇందాక నేను చెప్పినట్లు మీకు 4 దశలు అని చెప్పాను. మొదటగా ఇక్కడ మనకు పిక్చర్లో మెన్సురేషన్ దశ, మెన్సురేషన్ అనగా చివరి దశ. ఈ చివరి దశ నుంచి మొదలుకుంటే ఇందులో ఎండోమెట్రియం పొర అనేది విచ్ఛిన్నమై మనకు సర్విక్స్ ద్వారా రక్తస్రావం రూపంలో బయటికి వస్తుంది. తర్వాత ఫాలిక్యులర్ దశ. ఇందులో ఇక్కడ మనకి అండకణాలు అనేటివి ప్రైమరీ స్టేజ్ నుంచి సెకండరీ స్టేజ్, తర్వాత ప్రీమార్డియల్, తర్వాత కార్పస్ లూటియం అనేది తయారవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఓవులేషన్ యందు మనకి అవి ఏదైతే అభివృద్ధి చెందిన అండకణం ఉందో అది అండాశయం నుంచి బయటికి విడుదలవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ల్యూటియల్ ఫేజ్ లాస్ట్ది. ఇది అండకణము ఏదైతే మనకు విడుదలైందో అండాశయం నుంచి అది అండనాళం ద్వారా గర్భాశయం యొక్క ఎండోమెట్రియం పొరకి చేరుకొని ఉంది. ఇది ఫలదీకరణ చెందిన అండమైనా కావచ్చు, ఫలదీకరణ చెందని అండకణమైనా కావచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎగ్ అని ఇచ్చాము, అంటే ఫలదీకరణ చెందిన అండమని చెప్పవచ్చు. ఇదంతా కూడా మనకు మెన్స్ట్రల్ సైకిల్లో జరిగే ఫేజెస్. ఈ పిక్చర్లో చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. Next we'll see the accessory organs. Already in the part 1 I said in female reproductive system there are 3 types of organs: external organs, internal organs and accessory organs.
Coming to the accessory organs in female reproductive system, the accessory organ is the mammary gland, that is breast. It secretes the hormone prolactin. This organ function at puerperium stage for feeding of the బేబీ. యాక్సెసరీ ఆర్గాన్ అనగా సహాయకారిక అవయవం. ఇది మనకు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఇది చాలా ముఖ్యమైన అవయవం అని చెప్పవచ్చు. అయితే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో సహాయకారిక అవయవం ఏమిటి అంటే స్తనములు. దీన్నే మనం మ్యామరీ గ్రంథి అని కూడా చెప్తాము. ఇది గ్రంథి వలె కూడా పనిచేస్తుంది. ఎందుకనగా ఇది ప్రొలాక్టిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీన్ని మనము ఈ అవయవాన్ని గ్రంథి అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ అవయవం మనకి ప్యూపేరియం దశలో అనగా బాలింత కాలంలో బిడ్డకు పాలివ్వడానికి కావలసిన ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయడం ద్వారా బిడ్డకు కావలసిన పాలు అనేవి తల్లి ద్వారా బిడ్డకు అందుతాయి. ఇది యాక్సెసరీ ఆర్గాన్ గురించి. నెక్స్ట్ విల్ సీ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అనగా మనకి మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముందు చెప్పుకున్నట్లుగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండూ ఉంటాయని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ద ఆర్గన్స్ ఆఫ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ టెస్టిస్, ఎపిడైడమిస్, వాస్ డిఫరెన్స్, సెమైనల్ వెసికిల్స్, ప్రోస్టేట్ గ్లాండ్, పెనిస్, యూరెత్రా. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో గల అవయవాలు మొదటిది టెస్టిస్ అనగా వృషణములు, ఎపిడైడమిస్, వాస్ డిఫరెన్స్, 4వది సెమైనల్ వెసికిల్స్ ఇంద్రియపు సంచులు, 5వది ప్రోస్టేట్ గ్రంథి, 6వది శిష్ణము, 7వది మూత్రద్వారము. ఇవన్నీ కూడా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో గల అవయవాలు. అయితే టెస్టిస్ అనగా వృషణములు. ఇందులో మనకి శుక్రకణాలు అనేటివి ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఎపిడైడమిస్ అనే దీని వెనుక ఉన్న నాళం ద్వారా వాస్ డిఫరెన్స్ అనే నాళాల లోపలికి శుక్రకణాలు అనేటివి ప్రవేశించి అక్కడి నుండి ఇంద్రియపు సంచులకు చేరుకొని ఈ శుక్రకణాలు ఒక ద్రవంతో కలిసిపోయి ప్రోస్టేట్ గ్రంథిలో ఉన్న మరి ఒక ద్రవంతో ఈ శుక్రకణాలు అనేటివి కలిసి వాటి యొక్క శక్తిని అంటే కదలే శక్తిని పెంచుకొని మనకు శిష్ణము ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మూత్రద్వారము, శిష్ణం అదే గ్లాన్స్ పెనిస్ అనే భాగం ఉంటుంది కాబట్టి ఈ గ్లాన్స్ పెనిస్ వరకు మూత్రద్వారం కూడా పురుషుల లోపల ఉంటుంది. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాలు. నెక్స్ట్ విల్ సీ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. Fertilization means fusing of sperm with ovum forms a zygote is known as fertilization. At the time of intercourse, the 3 ml of semen contain 150 million spermatozoa entering into the vagina. Fertilization occurs in the ampulla of the fallopian tubes. Sperm moves forward into the reproductive tract with fertilization energy. It is known as capacitation. Process of fertilization అనగా ఫలదీకరణ ప్రక్రియ. ఫలదీకరణ అనేది మనకు ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఒక శుక్రకణం మరియు ఒక అండకణం రెండూ కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని మనం ఫలదీకరణ అని చెప్పవచ్చు. అయితే ఎప్పుడైతే స్త్రీ మరియు పురుషుల యొక్క సంభోగ సమయంలో 3 ml వీర్యము అనేది 150 మిలియన్ల శుక్రకణాలను కలిగి భగం లోపలికి ప్రవేశించుతుంది. అయితే ఈ భగం లోపలికి ప్రవేశించినప్పుడు మనకు శుక్రకణాలు అనేవి యాంపుల్లా వద్దకి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో గల అండనాళ లోపలి భాగము యాంపుల్లా, ఈ యాంపుల్లా వద్ద గల అండకణాన్ని చేరుకొని అండకణాన్ని లోపలికి శుక్రకణం యొక్క కేంద్రకం అనేది ప్రవేశించినప్పుడు ఫలదీకరణ అనేది జరుగుతుంది. ఈ ఫలదీకరణ మనకు అండనాళం యొక్క యాంపుల్లా భాగం యందు జరుగుతుంది. స్పర్మ్ మూవ్స్ ఫార్వర్డ్ ఇంటూ ద రిప్రొడక్టివ్ ట్రాక్ట్ విత్ ఫెర్టిలైజేషన్ ఎనర్జీ. ఇట్ ఈస్ నోన్ యాజ్ కెపాసిటేషన్. అనగా ఎప్పుడైతే శుక్రకణము భగం లోపలికి ప్రవేశిస్తుందో దానికి ఫలదీకరణ శక్తి అనేది లభిస్తుంది. ఈ ఫలదీకరణ శక్తి దానికి రావడాన్ని మనము కెపాసిటేషన్ అని చెప్పవచ్చు. If the semen enters 1 ml contain 60 million spermatozoa into the vagina, there will be the less chance of occurrence of fertilization. Fertilization occurs when the nucleus of both a sperm and an ovum fuse to form a cell known as zygote. After the fertilization, the perivitellin membrane over the ovum will not allow other spermatozoa into the ovum is known as vitellin block. అనగా ఒకవేళ
వీర్యము 1 ml. ఈ 1 ml వీర్యంలో మనకు 60 మిలియన్ల శుక్ర కణాలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఒకవేళ భగం లోపలికి 1 ml వీర్యం అనేది ప్రవేశించినట్లయితే అక్కడ ఆ స్త్రీ లోపల ఫలదీకరణ జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకనగా ఈ శుక్ర కణాలు లోపలికి ప్రవేశించినప్పుడు మనకి స్త్రీ లోపల బార్తలిన్ గ్రంథులు అనేటివి ఆమ్లత్వ గుణాన్ని కలిగిన ద్రవాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లత్వ గుణం వలన శుక్ర కణాలు సాధారణంగా 70-80% వరకు శుక్ర కణాలు మొదట్లోనే నశించిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫలదీకరణ ప్రక్రియ జరగడానికి తక్కువ అవకాశం కలదు. ఫలదీకరణ అనేది ఎప్పుడు జరుగుతుంది అనగా శుక్రకణం యొక్క తలలోపల ఉన్న కేంద్రకం మరియు అండకణంలో ఉన్న కేంద్రకం 2 కేంద్రకాలు కూడా కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరిచినప్పుడే మనం ఖచ్చితమైన ఫలదీకరణ జరిగిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే అండము ఫలదీకరణ చెందుతుందో దాని చుట్టూ అండకణం చుట్టూ పెరివిటలిన్ త్వచము అనేది ఆవరించబడి ఉంటుంది. ఈ పెరివిటలిన్ త్వచము అనేది వేరొక అనగా ఇతర శుక్ర కణాలను దాని లోపలికి ప్రవేశించనివ్వదు. ఈ విధంగా ప్రవేశించనివ్వకపోవడాన్ని మనము విటలిన్ బ్లాక్ అని చెప్పవచ్చు. In menstrual cycle, the fertilization process occurs in the proliferative stage, that is 14 to 18 days of time after the menstruation. ఋతుచక్రం యందు మనకు ఫలదీకరణ అనేది 14 నుంచి 18 రోజుల సమయం అనగా ప్రాలిఫరేటివ్ దశ యందు ఈ ఫలదీకరణ అనేది స్త్రీల లోపల జరుగుతుంది. మెన్సురేషన్ ఎప్పుడైతే వారికి మెన్సురేషన్ జరుగుతుందో అనగా బహిష్టు జరిగిన 14 నుంచి 18 రోజుల తర్వాత ప్రాలిఫరేటివ్ దశ యందు ఫలదీకరణ అనేది జరుగుతుంది. Here we see the process of fertilization figure. In this we see ovulation. The black arrow mark here, the ovum released from the ovary. Here ovulation is present here, and this ovum is fertilized with the sperm. Near to day 0 the figure is there, and here we see the upwards the zygote. Zygote is having the 2 nucleuses inside the సెల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవులేషన్ ఇక్కడ బాణం గుర్తు నల్లని రంగుతో ఉన్న బాణం గుర్తు ఉంది. ఇక్కడ అది మనకు అండకణం అనేది అండాశయం నుంచి విడుదలైంది. ఇది విడుదలైన తర్వాత పైకి చూసుకున్నట్లయితే అండనాళం లోపలికి చూసుకున్నట్లయితే డే 0కి దగ్గరగా ఉన్న కణం యందు లోపల శుక్ర కణం దాని యొక్క తల లోపలికి ప్రవేశించి ఉంది. అనగా ఇక్కడ మనకు ఫలదీకరణ జరిగింది అన్నట్టు. ఈ ఫలదీకరణ జరిగిన తర్వాత పైన ఉన్న కణంలో చూసుకున్నట్లయితే 2 కేంద్రకాలు కలిగి ఉన్నాయి. దానిని మనము ఆ 2 కేంద్రకాలు కలిగి ఉన్న దానిని జైగోట్ అంటాము. ఇక్కడ పక్కకు ఫెర్టిలైజ్డ్ ఎగ్ జైగోట్ అని రాసి ఉంది. ఈ విధంగా మనకు ఫలదీకరణ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ ఫలదీకరణ ప్రక్రియ జరిగిన తర్వాత అనగా జైగోట్ తయారైన తర్వాత ఈ 2 కణాలు అంటే 2 కేంద్రకాలు కలిగిన జైగోట్ తిరిగి మళ్ళీ మనకు ఈ కణము అంటే జైగోట్ అనే కణం సంయుక్త బీజము 2గా విభజన చెంది 2 4గా 4 8 కణాలుగా 8 16 16 32 కణాలుగా విభజన చెందబడి అనగా సమవిభజన చెందబడి ఒక కణాల గుంపు మారిలాగా తయారై ఈ మారిలా బ్లాస్టోసిస్ట్గా తయారవుతుంది. బ్లాస్టోసిస్ట్ అనగా ఒకవైపు కణాల గుంపును కలిగి మరి ఒకవైపు కుహరాన్ని కలిగి ఉంటుంది. బ్లాస్టోసిస్ట్ తర్వాత మనకు తిరిగి బ్లాస్టోసిస్ట్ చుట్టూ ట్రోఫోబ్లాస్ట్ ఏర్పడడం మరియు ఎంబ్రియానిక్ ఏరియా, యోక్ సాక్ క్యావిటీ, అమ్నియాటిక్ క్యావిటీ అనేటివి తయారై అమ్నియాటిక్ క్యావిటీ నుండి ఉమ్మనీరు సంచి, ఉమ్మనీరు మరియు యోక్ సాక్ క్యావిటీ నుండి బొడ్డు తాడు తయారవ్వడం, ఎంబ్రియానిక్ ఏరియా యందు మధ్య భాగంలో మనకి పిండం తయారవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పిండము అమ్నియాటిక్ క్యావిటీ అంటే ఉమ్మనీటి సంచి యొక్క మధ్య భాగంలో పిండం ఉండి పిండం చుట్టూ ఉమ్మనీరు ఉండి పిండము యొక్క మధ్య భాగం బొడ్డు నుండి బొడ్డు తాడు అనేది ట్రోఫోబ్లాస్ట్ వరకు అంటే ఈ ట్రోఫోబ్లాస్ట్ అనేది ఒకవైపుగా గర్భాశయం యొక్క ఎండోమెట్రియం పొరకు అనగా ఎండోమెట్రియం అనేది డెసిడివాగా మారుతుంది అని చెప్పాను. ఆ డెసిడివా కతుక్కొని
తల్లి నుంచి వచ్చే పోషక పదార్థాలను మరియు ప్రాణవాయువును అన్నింటినీ కూడా ట్రోఫోబ్లాస్ట్ ద్వారా బొడ్డుతాడు ద్వారా బిడ్డకు చేరవేస్తాయి. ఈ విధంగా బిడ్డ జైగోట్ నుంచి మొదలుకొని అనగా ఎప్పుడైతే సంయుక్త బీజం ఏర్పడుతుందో స్త్రీ లోపల అప్పటి నుండి మొదలుకొని 9 నెలల కాలం వరకు పూర్తిగా గర్భవతి కాలాన్ని పూర్తి చేసుకొని ప్రసవ సమయంలో బిడ్డను బయటికి జన్మించడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనకు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే కీలకమైన ముఖ్యమైన ప్రక్రియగా చెప్పవచ్చు. సో coming to this topic of assignments, write the assignment on female reproductive organs. Second one is the write the assignment on menstrual cycle. అసైన్మెంట్స్ ఏమనగా మొదటిది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల గురించి వ్రాయము. రెండవది ఋతుచక్రం గురించి వ్రాయము. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు అనగా పార్ట్ 1లో ఆల్రెడీ మనము చదువుకున్నాము. నెక్స్ట్ విల్ సీ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. First one is the list out the organs of female reproductive organs, 2 marks. Second one is the what is ovulation, that is for 2 marks. Third one in the define with fertilization, that is for 2 marks. Fourth one is the explain the internal female reproductive organs in detail, that is for 6 marks. Fifth one is the write about the menstrual cycle, that is for 6 marks. Important questions అనగా ముఖ్యమైన ప్రశ్నలు. మొదటిది లిస్ట్ అవుట్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనగా మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఎందుగల అవయవాలని రాయము అని ఉంటుంది. ఇది 2 మార్కుల ప్రశ్న. రెండవది అండోత్పత్తి అనగానేమి, మూడవది ఫలదీకరణ అనగానేమి, నాలుగవది స్త్రీ ప్రత్యుత్పత్తి అంతరవయవాల గురించి పూర్తిగా విశదీకరించి ఇది పెద్ద ప్రశ్న, 6 మార్కులది. ఐదవది రైట్ అబౌట్ ద మెన్స్ట్రల్ సైకిల్ అనగా ఋతుచక్రం గురించి వ్రాయము, ఇది కూడా 6 మార్కుల ప్రశ్న. ఇవన్నీ కూడా మనకి ఈ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యందుగల ముఖ్యమైన ప్రశ్నలని చెప్పవచ్చు. ఇంతవరకు మీరు ఇవన్నీ కూడా అన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో ఇంతవరకు మనం మొదటి నుంచి అనగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, సహాయకారిక అవయవాలు మరియు ఫలదీకరణ ప్రక్రియను ఈ పాఠ్యాంశంలో చదువుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.